శిబిరాలకు మౌలిక సదుపాయాలను కల్పించడం సహా ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిబిరాలను భారత వాయుసేన లక్ష్యంగా చేసుకుంది. కోట్లీ, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్, చాకమ్రు, గుల్పూర్, భీంబల్, సియాల్కోట్ పై భారత్ దాడులు చేసింది. లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను వాయుసేన సైన్యం లక్ష్యంగా చేసుకున్నాయి. బావల్పూర్లోని మర్కాజ్ సుబానల్లా, టెహ్రా కలాన్లోని సజ్జాల్, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్, ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ ప్రాంతాల్లో జైషే మహమ్మద్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తించిన సైన్యం, వాయుసేన వాటి శిబిరాలపైనే దాడులు జరిపాయి. ముద్దికేలోని మర్కాజ్ తైబా, బర్నాలాలోని ముర్కాజ్ అహ్లే హదీత్, ముజఫరాబాద్ లోని షవాయి నల్లా క్యాంపుల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర క్యాంపులను లక్ష్యంగా చేసుకున్నాయి. కోట్లీలోని మర్కాజ్ రహీల్, సియాల్కోట్ లోని మహమూనా జోయా శిబిరాల్లో నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర శిక్షణ ఇస్తోంది. ముష్కరుల కోసం క్యాంపులు నిర్వహిస్తోంది. వాటిని భారత వాయుసేన సైన్యం ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమలు పొదుల నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీశాయి. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆత్మాహుతి డ్రోన్లు నిర్దేశిత లక్ష్యాలతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగిస్తారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన స్కాల్ప్ క్షిపణులను శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వినియోగిస్తారు. వీటిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. ఫ్రాన్స్ తయారీ రఫేల్స్ నుంచి వీటిని ప్రయోగించుండొచ్చని భావిస్తున్నారు. బలంగా నిర్మించిన బహుళంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వినియోగిస్తారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందుకు వైమానిక దళం, సైన్యం, నావికాదళం పరస్పరం సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి సైన్యం తీసుకుంది. నావికాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది. భారత దాడుల్లో పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మొత్తంగా 26 మంది చనిపోయినట్లు పాక్ అధికారులు చెప్పినట్లు AFP వార్తా సంస్థ వివరించింది. మనల్లో 20 మంది చనిపోయినారు వాళ్ళ పాకిస్తాన్ లో. బహవల్పూర్ లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి. అనేక మందిని ఆసుపత్రులకు తరలించారు. బహవల్పూర్ లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ లో పోతే వాళ్ళు ఇండియాలో బతకల్లా. సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య ఉన్నారని చెప్పారు. మురిద్కేలోను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న